ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. సిద్దిపేట జిల్లాలో నర్మెటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. మంత్రులు పొన్నం తుమ్మల కార్యక్రమానికి హాజరు కాగా మాజీ మంత్రి కూడా అక్కడికి వచ్చారు. దీంతో రెండు పార్టీల శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నాయి. ఒక దశలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట కూడా చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం నచ్చ చెప్పడంతో వివాదం సుగమనగంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఏదైతే నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ వద్ద అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అఖిల, సిద్దిపేట జిల్లా నంగనూరు మండలము నర్మేట ఆయిల్ ఫామ్ పరిశ్రమ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితి దారితీసిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ సంబంధించిన నేతలు, ఆ తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మంత్రుల ముందు హంగామా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ ఆయిల్ ఫామ్ పరిశ్రమ ఎక్కడైతుందో గతం ప్రభుత్వంలో మాత్రము ఆ మంజూరు అయింది. ఇక్కడ భూసేకరణ జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ఫోటో గానీ ఫ్లెక్సీ గానీ ఎక్కడ కూడా పెట్టలేదని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగితే, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ పార్టీ సంబంధించిన నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకోవడం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. పోలీసులు కూడా వీరందరినీ సమాధానించే పరిస్థితి చేసుకొచ్చినా కానీ ఎవరు వినకపోవడం, ఆ తర్వాత మంత్రుల ముందు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ ఆ హరీష్ రావు జిందాబాద్ అంటూ అటు బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం డౌన్ డౌన్ అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణ తీవ్ర ఆ ఉద్రిక్త పరిస్థితుల మధ్య చొచ్చుకోరావడం, ఆ తర్వాత వీరందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నము చేసినా వారించినా కానీ వినకపోవడము పోలీసులు కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొని, దీంతో పాటు ఆయిల్ పంప్ పరిశ్రమ వద్ద 300 కోట్లతో నిర్మాణం జరుగుతుంది కనుక రైతులకు కావాల్సిన ఆ స్టాల్స్ ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు ఆ మంత్రులు వివేక్, ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీహరి, ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ రైతులకు సంబంధించిన పరికరాలు, ఆ తర్వాత సబ్సిడీని అందించే స్టాల్స్ ను ప్రారంభించే సమయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఇక్కడ ఉద్రిక్త దారితీసిందని చెప్పవచ్చు. అక్కడ దీంతో పాటు కొంతమందిపై కేసు నమోదు చేసే విషయంలో మాత్రము సిపి రశ్మి పెరుమాల్ కూడా ఆ వీడియో, ఆ తర్వాత వాళ్ళు వివరించే విధం వినకపోవడంతో కొంతమంది కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 22 తారీఖు నాడు ఆయిల్ పరిశ్రమను ప్రారంభించడానికి వస్తున్నాడు కనుక అక్కడ ఆ రైతులకు సంబంధించిన ఎవరైతే ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారో వారికి ఆయిల్ పామ్ సాగు విధి విధానాలు, ఆ తర్వాత వాళ్ళకి మొక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి, ఒకవేళ మీరు వినకపోతే బయటకు వెళ్ళండి అని చెప్పి మాటలకు ప్రభుత్వం ప్రజలకు వివరించే, రైతులకు మేలు జరిగే ఒక పరిశ్రమ ఉంది ఇక్కడ గొడవ పడద్దు అని చెప్పి కూడా ఇరు వర్గాలను శాంతింపజేసిన ఎవరు వినకపోవడము ఉద్రిక్త పరిస్థితి దారితీసిందని చెప్పవచ్చు. అఖిల, దుర్గారెడ్డి, ప్రస్తుతం అయితే గొడవ సద్దుమణిగిందా? కార్యక్రమం సజావుగా సాగుతుందా? అయితే అఖిల, ఇప్పుడు మాత్రం ఇటు హరీష్ రావు కూడా ఎవరైతే టీఆర్ఎస్ నేతలు ఉన్నారో నా మాట వినండి, ఒకవేళ ఏమైనా మనం ఆ రోజు మాత్రము రైతుల మేలు కోరి రైతుల శ్రేయస్ కోసం ఇక్కడ పరిశ్రమ రావాలని చెప్పి ఖమ్మంకి వెళ్లి 2018లో ఇక్కడ తీర్థం తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి పరిశ్రమ ఏర్పాటు చేశాము. రైతులు ఒకవేళ రాష్ట్రంలోనే అత్యాధునిక టెక్నాలజీ తోటి 300 కోట్ల నిర్మాణం అయింది కనుక రైతుల మేలు కోరి మనము సమయం పాటించాలని చెప్పి ఒకవైపు హరీష్ రావు వాళ్ళని వారించడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ కూడా ఆ సిద్దిపేటకి సంబంధించిన కాంగ్రెస్ నేతలకు కూడా మీరు ఇక్కడ సమయం పాటించాలి, ఇట్లా ఆరోపణ చేసుకోవడం కరెక్ట్ కాదు, రైతులకు ఏర్పాటు చేసిన రైతు మేలను మనము దిగ్విజయం చేసుకోవాలి తప్ప ఇక్కడ ఆందోళన హంగామా చేయొద్దని చెప్పి ఇరువురు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలకు కూడా సర్ది చెప్తే కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ మంత్రులు మాట్లాడే సమయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు అంటే దాదాపు డౌన్ డౌన్ జిందాబాద్ అంటూ కూడా ఆ సభ ముందే వాళ్ళంతా కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఏదైతే గందరగోళం టెన్షన్ నెలకొందో ఇప్పుడు మాత్రం సద్యమనిగింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు మంత్రులు మాత్రం స్పీచ్ కొనసాగుతుంది. ఒకవేళ బయటకు వెళ్ళిన తర్వాత మంత్రులు వెళ్లే ముందే కావచ్చు హరీష్ రావు బయటకు వెళ్లే సమయంలో మళ్ళీ ఎలాంటి గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసులు మాత్రం భారీగా చేరుకొని అటు కాంగ్రెస్ నేతలు, ఇటు కార్యకర్తలు, ఇటు టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను కూడా వారందరికీ కూడా వేరే పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అఖిల, రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ. కూడా అత్యధికంగా పామాయిల్ తోటలు పెట్టిన ప్రాంతం ఈ ప్రాంతం. దయచేసి ఇంకా కూడా చాలా మరి ఎక్కడం కష్టం కాబట్టి
మరి వారికి ఎంతైనా కొంత ప్రభుత్వం సహాయం చేస్తే ఖచ్చితంగా కొన్ని వేల ఎకరాలు మరి ఈ అతిథులుగా విచ్చేసిన పెద్దలు ప్రశాంతంగా ఉండాలి అంటే ఫామ్ ఆయిల్ వైపు మన అందరం కూడా నడవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఆ దిశగా దుబ్బాకలు కూడా అత్యధికంగా పామాయిల్ తోటలు పెట్టిన ప్రాంతం ఈ ప్రాంతం. దయచేసి